అపాయింట్మెంట్ అయితే చాలా ఎక్కువ. సెకండ్ సెట్టింగ్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే 5:30కి అంతా లేచేసామన్నమాట. భానుకు ఎగ్జామ్స్ కదా, ఇంకా వాడు కూడా లేచేసాడు. వాడు లేచి ఇంకా చదువుకుంటూ ఉన్నాడు. నేను ఆలోపు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇవాళ లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఫటాఫట్గా చేసి వాడికి లంచ్ బాక్స్ పంపించేసేయాలి. సో దానికోసం ఇక్కడ నేను సేమియా అండ్ రవ్వ రెండు మిక్స్ చేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఉప్మా రెసిపీ ఏం పెద్దగా చెప్పాల్సిన పనే లేదు కదా, చాలా సింపుల్గానే ఉంటుంది. చూసేయండి. నేను ఇక్కడ సేమియా 1 గ్లాస్ అయితే 1/2 గ్లాస్ అంతా రవ్వ తీసుకుంటున్నాను. అది కూడా బెన్సీ రవ్వ యూస్ చేస్తున్నాను, నైస్ రవ్వ కాదు. టోటల్గా 1.5 గ్లాస్ అవుతుంది కదా, దానికి వాటర్ అయితే 2.5 గ్లాస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సేమియా ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వాటరీగా అయిపోతుంది. అందుకోసం నేను కొంచెం వాటర్ అయితే 1/2 గ్లాస్ తగ్గించే వేసాను అనమాట. ఇలా పోపులోనే నేను వేయించేసుకుంటాను సేమియా అండ్ రైస్. హాట్ వాటర్ వేయటం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇవాళ ఏం స్పెషల్గా అయితే ఏం చెప్పట్లేదు. బట్ కానీ రెండు వేస్తున్నాను కాబట్టి రేషియో చెప్తున్నా అంతే. ఇక భాను అయితే రెడీ అయిపోయాడు. వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, వాడు తింటూ ఉన్నాడు. హస్బెండ్ అయితే ఇంకా రావడానికి టైం పడుతుంది అనమాట. గ్రౌండ్కి అయితే వెళ్ళాడు. అంటే వాళ్ళకు డ్యూటీలో పీటీ అనేది ఉంటుందన్నమాట. లైక్ రన్నింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయిస్తూ ఉంటారు వీక్లీ వన్స్. తను వచ్చాక తర్వాత సర్వ్ చేయొచ్చు. ఇంకా 8:30కి అలా వచ్చేస్తారులేండి. ఇంకా భానుకైతే లంచ్ బాక్స్కి పప్పు చేస్తున్నాను. ఇక్కడ నీళ్ళపప్పు చేస్తున్నాను. మేమైతే నీళ్ళపప్పు అంటాం, చాలా మంది పప్పుచారు అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మేమైతే నీళ్ళపప్పు అనే అంటాం అనమాట. అండ్ దానికోసం కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసి అందులో పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, పసుపు, లైక్ వాటర్ వేసాను. కొంచెం అంత కారం పౌడర్ కూడా వేసాను అనమాట. ఇది మసాలా కారం అండి, లైక్ కూర కారం అంటారు చూసారా, అది కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అంతే. ఇంకా కుక్కర్ పెట్టేశాను వాటర్ యాడ్ చేసి. అండ్ కొంచెం అంత చింతపండు కూడా సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. జస్ట్ దీని పల్ప్ మాత్రమే యాడ్ చేస్తాను, అంటే దాని జ్యూస్ మాత్రమే. అండ్ ఇక్కడ వైట్ రైస్కి కూడా కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట. ఫటాఫట్గా చేసేస్తున్నాను. మార్నింగే లేవటం వల్ల చాలా సూపర్ యాక్టివ్గా ఉన్నానులేండి, అందుకే అన్నీ కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. ఇంకా భాను కూడా చదివేసుకొని హ్యాపీగా త్వరగా రెడీ అయిపోయాడు అనమాట. ఇవాళ ఏం హడావిడి లేకుండా. ఎగ్జామ్స్ కదా, తప్పదు, ఎర్లీగానే లేవాలి. ఇంకా లేస్తేనే ఆ టైంలో చదివితేనే ఏదైనా సరే కొంచెం గుర్తుండిపోతుంది కదా సబ్జెక్ట్ అనేది. మర్చిపోతూ ఉంటాము అప్పుడప్పుడు, బట్ కానీ మార్నింగ్స్ చదివితే మాత్రం చాలా బాగా గుర్తుండిపోతాయి. అందుకోసమే వాళ్ళ డాడీ ఎప్పుడు కూడా 5:30 or 5 అలా లేపేస్తూ ఉంటారు. వాడికైతే అసలు ఆ టైం కూడా చాలా తొందరగా లేపారు అని అంటాడు. అంత లేజీ ఫెలో అనమాట. మామూలే, ఇంకా ఈ జనరేషన్లో పిల్లలందరూ కూడా అలానే ఉంటూ ఉంటారు. అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పమన్నాడండి. భాను ఎగ్జామ్స్కి మీరు అందరూ కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పమని చెప్పారు కదా. ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా కామెంట్స్ వాడికి చదివి చెప్పాను. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పి మమ్మీ అని కూడా వాడు కన్వే చేశాడనమాట. అండ్ ఇక్కడైతే ములక్కాడ ఫ్రై చేద్దామని చెప్పేసి జస్ట్ 3 ములక్కాడలు కట్ చేసుకునేసి వాష్ చేసి అందులో సాల్ట్, షుగర్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే.
అండ్ ఇక్కడ పప్పు కూడా మంచిగా విజిల్ వచ్చేసింది. ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే కూల్ వాటర్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మన చింతపండు ఏదైతే ఉందో అది మంచిగా మ్యాష్ చేసుకునేసి దాని జ్యూస్ అంతా కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ములక్కాడలు కూడా మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఆ ఫ్రై కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట పప్పుని. అప్పుడే ఆ కందిపప్పులో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా మనకు వాటర్లో ఇంకుతుంది. సో ఇంకా పోపు పెట్టేయటమే అనమాట. నేనైతే ఘీ యాడ్ చేస్తున్నాను పోపుకి, ఎందుకంటే నేను తినే వాటిలో ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏదైతే తిననో దానిలో నెయ్యి యాడ్ చేయట్లేదు. ఇవాళ ములక్కాడలో కూడా నెయ్యి యాడ్ చేయాల్సింది మర్చిపోయాను అనమాట. అండ్ ఇంకా పోపు పెట్టేసి ఇంకా వాడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వేడివేడిగా ఉంది కాబట్టి ఇది చల్లారబెట్టేకి ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా ములక్కాడ ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. జస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసేసి పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అది మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ములక్కాడలు కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇంక ఇక్కడ ఆనియన్ సాఫ్ట్ అయిపోయాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ములక్కాడలు యాడ్ చేసుకొని పల్లి పౌడర్ ఉంటుంది చూసారా, ఎనీ టైం ఇంట్లోనే ఉంటుంది కదా, ఆ పల్లి పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పల్లీలు వేపుకున్నాను. ఆ తర్వాత కారం పౌడర్ అంటే వెల్లుల్లిపాయి, సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టిన పొడి అనమాట అది. ఆ పౌడర్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసేసాను. అంతే. ఇంకా పప్పన్నం అయితే ప్యాక్ చేశాను. ఇంకా ములక్కాడ ఫ్రై కూడా వాడికి బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా చకచక వాడికి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడనమాట. బస్సు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావట్లేదనమాట. CBSE వాళ్ళకి జరుగుతూ ఉన్నాయిలేండి. ఇంకా వాడికి ఇచ్చేసాను. అండ్ కొత్తిమీర కూడా చల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇక బాను అయితే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాక ఇంక ఇక్కడ మిగిలిన ములక్కాడలు ఉన్నాయి కదా, ఒక 3 మిగిలాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకునేసి స్టోర్ చేసుకుంటున్నాను. దానికి సాంబార్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక నా కోసం అయితే బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడైతే చియా సీడ్స్ నానపెడదాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఎందుకంటే నేను లంచ్ చేసే ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడానికి ఇది తాగేస్తాను అనమాట. అంతలోపు ఇది నానుతూ ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టేస్తున్నాను. అండ్ హస్బెండ్ కూడా వచ్చేసారు. ఆయనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా డిష్ అవుట్ చేసి ఇంకా క్లీన్ చేసుకోవటమే.
ఇక హస్బెండ్ వస్తూ వస్తూ నా కోసం చికెన్ తీసుకొచ్చారనమాట. అంటే నేను డైట్లో ఉన్నాను కదా, కొంచెం అంతా అంటే ఆ క్రేవింగ్స్ని ఆపడానికి ప్రోటీన్ ఫుడ్ అయితేనే బెస్ట్ కదా. సో అందుకోసం ఇంకా చికెన్ బ్రెస్ట్ అయితే తెప్పించుకున్నాను. దానికి కొంచెం అంత పసుపు అప్లై చేసి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఇలా మ్యాష్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఫైన్గా చాప్ చేస్తున్నా. ఇక నేను తినే ముందు ఇది కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్టార్ట్ చేశాను చికెన్ వండడం. చికెన్ యాడ్ చేసేసి అందులో సాల్ట్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇది ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలి, లేకపోతే అసలు నమలటానికి గట్టిగా ఉంటుంది కదా, అందుకోసం చాలా మెత్తగా బాయిల్ చేసుకుంటాను. ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగేసాను అనమాట. అండ్ ఇలా వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేసి ముక్క బాగా ఉడికింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ ప్లేస్ చేసుకొని బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్తో చేసుకుంటున్నాను ఇవాళైతే. అండ్ మనం ఏదైతే ఫైన్గా చాప్ చేసుకున్నామో ఆ గార్లిక్ యాడ్ చేసేసి అండ్ కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసి అవి ఫ్రై అయిపోయాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసి కొంచెం అంత పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత నేను చీజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చీజ్ మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్స్ ఇచ్చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, ఇంకా నా చికెన్ అనమాట ఇది. ఏమీ యాడ్ చేయట్లేదు స్పైసెస్. అండ్ ఇక్కడైతే జస్ట్ ఒక 2 రోటీస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. వీక్లీ ట్వైస్ ఇలాంటి ఫుడ్ అనేది పెట్టుకుంటున్నా, ఎందుకంటే చాలా హారబుల్గా ఉంటుంది. మనకు ఓమాడ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది కదా ఆ డైట్ అనేది. లైక్ సండే తింటాను చికెన్, మండే ట్యూస్డే వదిలేస్తాను, అండ్ వెడ్నెస్డే తింటాను, థర్స్డే ఫ్రైడే సాటర్డే వదిలేస్తాను అనమాట. అలా పెట్టుకున్నాను, చూద్దాం. ఇక నా లంచ్ ప్లేట్ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కీరా దోశతోనే స్టార్ట్ చేస్తానన్నమాట. తర్వాత ఆనియన్స్, తర్వాత 2 రోటీస్, ఒక కప్పు కర్డ్ అండ్ మనం వేయించి పెట్టుకున్న చికెన్. చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ములక్కాడ ఫ్రై కొంచెం అండ్ పప్పుచారు కొంచెం వేసేసుకునేసి ఇంకా ఎమ్మి లంచ్ అయితే ఎంజాయ్ చేసేయాలి. స్టార్టింగ్లోనే మనం తినటమే నాన్ వెజ్తో స్టార్ట్ చేయకూడదు, వెజ్తోనే స్టార్ట్ చేయాలి. లైక్ కీరా తినచ్చు, లేదా ఏదైనా ఫ్రూట్ తినచ్చు, బాదం తినచ్చు, డేట్స్ తినచ్చు. నేనైతే ములక్కాడ ఫ్రై, పప్పు ఉంది కదా, వీటితోనే స్టార్ట్ చేస్తున్నాను. వెజ్తో స్టార్ట్ చేయటమే బెస్ట్ అండి. అండ్ ఆ తర్వాత మనం నాన్ వెజ్ తిన్నా బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఒక్కటేసారి స్టమక్ యాక్సెప్ట్ చేయదనమాట అలాగా. సో ఇంకా నేనైతే లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోతున్నాను. హలో, ఇప్పుడే రెడీ అయిపోయానండి. బయటికి వెళ్తున్నాము, లైక్ హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము హెయిర్ ట్రీట్మెంట్ కి. అండ్ అలాగే ఇక్కడంతా కూడా అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసింది, అది కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది అనమాట. జస్ట్ 20 days కే గ్రో అయిపోయింది. మేడం అయితే జస్ట్ 1 month కానీ 40 days కానీ అలా రమ్మని చెప్పారు, బట్ కానీ 20 days కే వచ్చేసింది. అది కూడా చాలా ఎక్కువగా గ్రో అయిపోయింది. మీరు చూసినట్టయితే అది కూడా చూపించడానికి కూడా చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆఫ్టర్ 1 setting. సో ఇవాళ సెకండ్ సెట్టింగ్ కి వెళ్ళేసి ఇంకా ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. మేడం ఇచ్చిన సీరం అయిపోయింది అండ్ అలాగే టాబ్లెట్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇవాళ ఏం రాస్తారో ఏంటో అది కూడా చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుందండి. మనమైతే 4 o'clock అంతా స్టార్ట్ అయిపోవాలి, 4:30కి అక్కడ ఉండాలన్నమాట. అండ్ అలాగే బానుని కూడా కాలేజ్ నుంచి పిక్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి అక్కడే దగ్గర అనమాట. ఇంకా హస్బెండ్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. 4 o'clock అంతా స్టార్ట్ అయిపోయేసి వెళ్దాం. అక్కడ సెట్టింగ్ ఎంతసేపటికి కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు. 2 hours పట్టచ్చు, 3 hours పట్టచ్చు. మాక్సిమం కంప్లీట్ చేసుకొని బాను దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ కేస్ అవ్వకపోతే హస్బెండ్ వెళ్ళేసి వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తే అందరం కలిసి ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. ఇంటికి వచ్చేపాటికి వాడికి అయితే రేపు ఎగ్జామ్ కూడా ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. అది కూడా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఇక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ మీ బెస్ట్ కామెంట్స్ చదివి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. లాస్ట్ వీడియోకి చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అయాన్ ఖాన్, లావణ్య, దివ్య సింపుల్ వ్లాగ్స్, పెండోర్ హేమ, అమ్ము ప్రియ, సౌమ్య, రాము బెస్తా, ఐశ్వర్య, షేక్ షబానా, భారతి, ఆశా 2617, రాహిల, జశ్విత, వరలక్ష్మి, నల్లపురెడ్డి, తేజస్విని, పావని, సతీష్, సెల్వ, యల్పన లైఫ్ స్టైల్, శ్రీజ, రాజేశ్వరి, లక్ష్మి, సంధ్యారాణి, అను
రెడ్డి, సురీ, జ్యోత్స్న, చింటూ, మధు, జయ, దివ్యశ్రీ, సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్, హేమలత, హరిత, నరమల్లి, నీలిమ గారు మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హెయిర్ అండ్ లేజర్ ట్రీట్మెంట్కి అయితే వచ్చేసాను అనమాట. అది కంప్లీట్ చేసుకొని ఇంకా బాను కాలేజ్ దగ్గరకు వచ్చేసాను. ఓకే బాయ్. ఇలాగే వెళ్దామా వెళ్ళడానికి అట్లేదు రెడీ ఇదిగో ఇలా వెళ్ళాలి వెళ్ళిపోవచ్చు. ఇక సెకండ్ సెట్టింగ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బాను పిక్ చేసేసుకొని వచ్చేస్తున్నాము. వచ్చేసేపాటికి ఇంకా 7:30 అలా అయిందనమాట. ఇక మేడంని కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లారిఫై చేసుకునేసి సెకండ్ సెట్టింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నాము. ఇక సీరము, టాబ్లెట్స్ ఇవన్నీ కూడా రాసిచ్చారనమాట. మళ్ళీ నేను 1 month తర్వాత థర్డ్ సెట్టింగ్కి వెళ్ళాలి. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కదా, దాని గురించి మొత్తం క్లారిటీ తీసుకున్నాను. నేను ఈ హెయిర్ ట్రీట్మెంట్ గురించి సపరేట్గా ఒక వీడియో షేర్ చేస్తాను కాబట్టి ఇవాళ నేను ఈ వీడియోలో ఏమీ షేర్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే సీరం చేంజ్ చేశారు. సో అదండి, ఇవాళకైతే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇస్తారని హోప్ చేస్తున్నాను. మీ బెస్ట్ కామెంట్ అనేది షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.